అసలు మీరు చెప్తుందేంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇది శ్యామ్ పాకెట్లో పెట్టుకున్నాను అని చెప్పిన లెటర్. ప్రియమైన శ్రీవారు, మిమ్మల్ని నా మనసులో నుండి తీసేయమని చెప్పారు. కానీ నా మనసు నిండా మీరే నిండి ఉన్నారు. కళ్ళు మూసినా తెరిచినా మీ రూపమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. కలలో కూడా మీ ధ్యాసే. నా జీవితం మీకే అంకితం అనుకుని బతుకుతున్నాను. అలాంటిది మిమ్మల్ని నా మనసులో నుండి ఎలా తీసేయగలను? మీరు నా సొంతం. మిమ్మల్ని నా భర్తగా తప్ప పరాయి మనిషిలా నేను చూడలేను. దయచేసి నా ప్రేమని అర్థం చేసుకోండి. నన్ను మీ భార్యగా అంగీకరించండి. ఇట్లు మీ ప్రేమ కోసం పాకులాడే మీ రాధ. శ్యామ్ ఈ లెటర్ చదవకుండా ఇంటికొచ్చాడు. వాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఈ లెటర్ రూమ్లో పడింది. ఇది నా చేతికి దొరికింది కాబట్టి దాచేసి సరుకుల లిస్ట్ అని శ్యామ్కి సర్ది చెప్పాను. అదే నేను చూడకపోయి ఉంటే, ఒకవేళ శ్యామ్ ఆఫీస్లోనే ఈ లెటర్ చదువుంటే నీ పరిస్థితి ఏంటి? వాడి కోపం గురించి నీకు తెలుసు కదా రాధా. వాడికి నచ్చంది ఏదైనా జరిగితే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపడతాడు. ఆ ఆవేశంలో ఎలా రియాక్ట్ అవుతాడో వాడికి తెలీదు. అసలు ఎందుకు ఇలా చేసావు రాధా? అయ్యో అత్తయ్య, ఈ లెటర్ నేను రాయలేదు. నువ్వు రాయలేదా? మరి లెటర్ చదువుతూ ఎందుకంత కంగారు పడ్డావు? రాసింది నేను కాదు, కానీ నా హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది. నీ హ్యాండ్ రైటింగ్ తో ఇంకెవరో లెటర్ ఎలా రాస్తారు రాధా? పైగా నువ్వు ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ లో నీకు తెలియకుండా లెటర్ ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా నందిని వాళ్ళ పని అయి ఉంటుంది. నీకు శ్యామ్కి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిన విషయం వాళ్ళు పసిగట్టినట్టున్నారు. ఆ డిస్టర్బెన్స్ ని ఇంకా పెంచి శ్యామ్ నిన్ను అసహించుకునేలా చేయడానికి ఇలా చీప్ ట్రిక్ ప్లే చేశారు. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ తీరే మారడం లేదు. వాళ్ళ సంగతి చెప్తానుండు. అత్తయ్య ఆగండి. మీరు కాదు, వాళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను. శ్యామ్ మనసు మారి తనని భార్యగా అంగీకరించే లోపు ఈ పిల్ల ఇలాంటి ఆపదలు ఎన్ని దాటుకుని వెళ్లాలో, ఎన్ని అవమానాలు తట్టుకుని నిలబడాలో. భగవంతుడా, రాధని నువ్వే కాపాడు. లెటర్ ప్లాన్ వర్కౌట్ అయ్యుంటే మామయ్య ఈ పాటికి కోపంతో ఊగిపోయి ఇంట్లో భూకంపం సృష్టించుండేవాడు. కానీ మన టైం బాలేక రాధ తప్పించుకుంది. ఆ రాధ నక్కతోక తొక్కి ఇంట్లోకి వచ్చినట్టుంది. అందుకే దానికి అదృష్టం కలిసొచ్చి మనం ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అయిపోతుంది. అదృష్టం అన్నిసార్లు వరించదు నందిని. ఈసారంటే ఆ భవాని గారు కవర్ చేశారు. కాని ఆవిడ కూడా రాధని ప్రతిసారి వెనకేసుకుని రాలేదు కదా. వెనకేసుకుని వచ్చే అవకాశం మనమివ్వకూడదు. రాధని చాలా తెలివిగా ట్రాక్ చెయ్యాలి. మనం యాక్షన్ మొదలుపెట్టిన కాసేపటికే శ్యామ్ నుంచి రియాక్షన్ వచ్చేలా చూడాలి.
అప్పుడే రాధకి తప్పించుకునే దారి ఉండదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదమ్మా. రాధ మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. ఆయన లంచ్ బాక్స్ లో ఈ లెటర్ ఎందుకు పెట్టారు? మెయిన్ లెటర్ పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాను? కొంపలు ముంచే ఆలోచనలు చేసేది మీరే కదా. మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు ఈ పని? అవును, మేమే చేశాం, కావాలనే చేశాం. నా తమ్ముడి మీద ఆశలు పెంచుకొని మనసులో నువ్వు కట్టుకున్న నీ కొంపని కోల్చడానికే చేశాం. ఏంటిప్పుడు? ఏం చేస్తావు నువ్వు? ఈ లెటర్ నువ్వు రాయలేదు. శ్యామ్ దృష్టిలో నిన్ను బ్యాట్ చేయటానికి మేమే రాశాం. నీకు తెలియకుండా లంచ్ బాక్స్ లో పెట్టాం అని శ్యామ్ దగ్గరికి వెళ్ళి చెప్తావా? నువ్వు చెప్పినా వాడు నమ్మడు. ఎందుకంటే అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ నీది. నీ చేతి రాతని కాపీ కొట్టి మేమే ఈ లెటర్ పెట్టామని నువ్వు నిరూపించలేవు రాధా. ఏంటి అలా చూస్తున్నారు? నేను కొట్టానని వెళ్ళి శ్యామ్ గారికి చెప్తారా? హా, చెప్పండి. మీరు చెప్పినా ఆయన నమ్మరు. ఎందుకంటే కొట్టింది నేనే అని మీరు కూడా నిరూపించలేరు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా మీ బుద్ధి మారదని నాకు తెలుసు. అయినా మళ్ళీ చెప్తున్నాను, వీలైతే శ్యామ్ గారి మనసు గెలుచుకోవడంలో నాతో పోటీ పడండి. అంతేకాని అనవసరంగా నా జోలికొస్తే మాత్రం మీ అంతు చూడకుండా వదలను. ఏంటే ఎక్కువ చేస్తున్నా? మాట్లాడకండి. నాకు ఓపిక ఉన్నంత వరకే నేను అన్నీ మౌనంగా భరిస్తాను. ఆ ఓపిక నశించిందంటే మాత్రం భద్రకాళిలా మారిపోతాను. జాగ్రత్త.